నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రపంచం అంతం కానుందా? రానున్న రోజుల్లో జరిగేది ఇదేనా? నోస్ట్రాడామస్ జోస్యంలో ఏముంది? మరికొన్ని రోజుల్లో ప్రపంచం అంతం కాబోతోంది. పలు ఛానల్స్ లో సోషల్ మీడియాలో యుగాంతమని, ప్రపంచం అంతం అయిపోతుందంటూ చాలా న్యూస్ కథనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి న్యూసేలే అనే ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని వింటే మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మి తీరుతారు. అవును, వచ్చే నెలలో వచ్చే ఓ రోజు ఎన్నో సంచలనాలకు వేదికగా మారబోతోంది. మరి ఇంతకీ ఆ డేట్ ఎప్పుడు, ఆ రోజు ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 13 ఈ డేట్ ను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేశ వ్యాప్తంగా కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు జరగనున్నాయి. అయితే ప్రపంచానికి సంబంధించి పలు జోస్యాలను మనం ఇప్పటికే విన్నాం. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం, ఆ తర్వాత బాబా వంగా అంచనాలు విన్నాం. ఇదే తరహాలో నోస్ట్రాడామస్ జోస్యం కూడా. ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ ఆయన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 945 సంపుటిలతో కూడిన విశ్లేషణను 1555 సంవత్సరంలో విడుదల చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, అదేవిధంగా సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలు నిజం కూడా అయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అంటే 2025లో భూమిని ఓ పెద్ద గ్రహ శకలం ఢీకొట్టే ఛాన్స్ ఉందని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపంగానైనా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ హత్యలు జరుగుతాయని అంచనా వేశారు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే నోస్ట్రాడామస్ ప్రావిన్సీలోని శాండ్రమీడా అబే ప్రాంతంలో పర్యటించారట. ఇప్పుడు అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆర్కవెల్లా నుండి పరిశోధకులు నోస్ట్రాడామస్ కు సంబంధించిన ఓ గ్రంథాన్ని కనుగొన్నారని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి విషయాలు రాసిలేవు, కానీ ఆ గ్రంథాల్లో కొన్ని పసుపు పేజీలు బయటపడగా అందులోని ఓ పేజీలో ఇనుము గాల్ సీరాతో రాసిన ఓ ఆర్ట్ కనిపించింది. సూర్యుడు చంద్రవంక తరహాలో ఉండి 13 నక్షత్రాల చక్రంలా ఉంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో లేదా టోక్యోతో పోలిన స్కై లైన్ ను సూచిస్తుంది. దాని మధ్యలో ఓ కోడ్ మెసేజ్ ఉంది. అది వచ్చే నెల 13వ తేదీకి సంబంధించిన సమాచారం. దీన్ని డీకోడ్ చేయడానికి ఇప్పటికే చాలా మంది ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ఈ క్రమంలోనే 2009 సంవత్సరంలో ఫ్రెంచ్ క్రిప్టో అనలిస్ట్ ఎల్విస్ గార్డ్ ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఈ కోడ్ ను రాగం ఆధారంగా కనిపెట్టారట. ఆయన ఆ విధంగా డీకోడ్ చేసినప్పుడే ఈ తేదీ బయటపడిందని తెలుస్తోంది. ముందు ఆగస్టు 13 ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇది లయన్స్ గేట్ పోర్టల్. అదేవిధంగా పురాతన ఈజిప్ట్ క్యాలెండర్లలో హీలియాల్కల్ రైజింగ్ మధ్య టైమింగ్ ను సూచిస్తుంది. ఈ క్రమంలోనే 13 అనే నెంబర్ ను అల్ల కల్లోలాలు, పెను మార్పులకు సింబల్ గా భావిస్తారు. దీన్ని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక 2025 ఆగస్టు 13న అంతరిక్షంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజున 165 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే విధంగా శని, నెప్ట్యూన్ ఒకే వరుసలోకి వస్తాయి. ఇలా జరిగినప్పుడు చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయట, ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే నోస్ట్రాడామస్ దీన్ని మ్యూజిక్ ఫ్రీక్వెన్సీలో దాచిపెట్టాడన్నది ఇప్పటికీ ఎవరికి తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. కానీ దీన్ని డీకోడ్ చేస్తే మొత్తంగా తెలిసిందేంటంటే ఆగస్టు 13న ప్రపంచంలో అతిపెద్ద విపత్తు రాబోతోందని ముందుగానే అంచనా వేశారని తెలుస్తోంది. ఇదే విషయం గురించి బాబా వంగా కూడా రహస్యంగా మాట్లాడారన్న టాక్ ఉంది. అక్కడ దాకా ఎందుకు, పురాతన మన హిందూ క్యాలెండర్లలో కూడా 2025 సంవత్సరం కల్కి జననాన్ని సూచిస్తుందన్న వార్తలు ఉన్నాయి. రీసెంట్ గా వాటికన్ ఇన్సైడర్ ఒకరు 2025 ఆగస్టు 13న రోమ్ సమయం ఖచ్చితంగా 13 గంటల దగ్గర ఉత్సవ గంట మోగనున్నట్లు చెప్పారు. సో ఆ రోజున ఏదో పెద్ద విషయమే జరగబోతుందన్నది నోస్ట్రాడామస్ తో పాటు మరికొందరి అంచనా. మొత్తంగా ఈ విషయాన్ని చెప్పింది ఎవరని బయట పెట్టాలనో, ఆందోళనకు గురి చేయాలనో ఉద్దేశం కాదు. జరగబోయే దాని గురించి ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ఏళ్ల క్రితమే రాసి దాచిపెట్టిన రహస్యాన్ని తెలియజేసే ప్రయత్నం మాత్రమే.